ఇందు దా 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 ఒరేయ్ భోజనం రెడీరా, దా కుమ్మేద్దాం. రాయ్ చెరీ. బాబాయ్ నా స్కూల్ అడ్మిషన్ ఏమైంది? ఇంకా 1 మంత్ పడుతుందా? లేదు నాన్న, నువ్వు ఇలా బాధపడుతున్నావు అని చెప్పి రేపటి నుంచి రమ్మన్నారు. రేపా? సర్లే, కో ఎడ్యుకేషనేనా? నీకు ఎడ్యుకేషన్ ముఖ్యం, కో ఎడ్యుకేషన్ ముఖ్యరా? ఎడ్యుకేషన్ తో పాటు ఎంటర్టైన్మెంట్ కూడా ఉండాలి కదా బాబాయ్. ఓహో నిజమే. అది ఎక్కువే. వీడల క్యారేజ్ లో వస్తున్నాడు. వదిన కొంచెం కంట్రోల్లో పెట్టా. ఏమైంది బాలు? ఏంటి అడుగు, వాడే చెప్తాడు. ఏంట్రా బాబాయ్తో? లక్ష్మి, కాలేజ్ ఎప్పటి నుంచి? మండే నుంచి. అమ్మ ఎక్కడ? అక్కడ ఉంది. అమ్మ రాగా నిన్ను పనులు పెట్టుకోవాలా? ఎప్పుడు ఉండేదేగా బాబు. లక్ష్మికి మరి ఎల్లుండి నుంచి మెడికల్ కాలేజ్. చెరిగాడి కూడా మంచి స్కూల్ అడ్మిషన్ దొరికింది. నాకు కూడా షాప్ దొరికిందమ్మా. 2 రోజుల్లో గ్యాస్ కనెక్షన్ ఇచ్చేస్తాడు. ఇవి కాకుండా ఇంకేమైనా పనులు ఉన్నాయమ్మా? పనులన్నీ బానే ఉన్నాయి, కానీ ఈ ఊరిని తలుచుకుంటేనే భయంగా ఉంది. అమ్మ ఊర్లో భయం ఉండదు, మనలో ఉంటుంది. ధైర్యం ఉంటే ఏ ఊరైనా ఒకటి. అయినా నేనున్నానుగా, పదపోంచాను. ఏంటి మన టెన్షన్ పడుతున్నాడు? నేను కనుక్కోతాను. ఏంటి ఇందాక నుంచి తెగ టెన్షన్ పడిపోతున్నావు? ఫ్యామిలీ ప్రాబ్లమ్సా? కాదు, ప్రొఫెషనల్ ప్రాబ్లం. మా ఎండి గారి సిస్టర్ ఇవాళ డిన్నర్ కి వస్తా ఉన్నారు. లైవ్ మ్యూజిక్ ఏర్పాటు చేశారు. ఆ మ్యూజిక్ పార్టీ వాళ్ళు హ్యాండ్ ఇచ్చారు. మా హ్యాండ్ తీసుకోవచ్చు కదా. హ్యాండ్ అంటే ఈ హ్యాండ్ కాదు, మ్యూజిక్. మ్యూజిక్. ఓ మ్యూజిక్ ఇస్ ఫ్యాంటాస్టిక్. ఐ నో ఇట్ రియల్. యు నో మ్యూజిక్? యా. యు నో సాక్సోఫోన్? సాక్సోఫోన్ అంటే గ్రామ్ఫోను, టెలిఫోను, సెల్ ఫోను మిక్స్ చేసి రాజస్థాన్ లో రంగరించి, పాకిస్తాన్ లో ఫిక్స్ చేసి హిందుస్థాన్ లో ఇచ్చాననుకో, జస్ట్ 5,000 వద్దంటే. 5,000? యా. యు మీన్ 5000? కావాలంటే 10,000 వచ్చేలో రాసుకుని 5,000 కమిషన్ తీసుకోవాలి. అదే బాగా గిఫ్ట్ అనుకో. నీకు మ్యూజిక్ బాగొచ్చా? బాగా కాదు, చాలా బాగొచ్చు. చాలా బాగా అక్కర్లేదు, ఒక మాదిరిగా వస్తే చాలు. ఇంకో 2 hours లో ప్రోగ్రామ్ స్టార్ట్ చేయాలి. 1 hour లో స్టార్ట్ చేస్తే నీకేనా ప్రాబ్లమ్? ప్రాబ్లం. ఎండి గారి సిస్టర్ మీ లైవ్ మ్యూజిక్? ఇది లైవ్ రికార్డింగ్. అవును. నేను అడిగేది మీరు ఇప్పుడు ఇక్కడ వాయిస్తున్నారా అని. అడగడానికి ఎవరు కనుక్కో. ఈ హోటల్ ఎండిని. ఇంత చిన్న వయసులో ఇంత పొట్టి స్కర్ట్ వేసుకొని ఇంత పెద్ద హోటల్ మీరు ఎండి అయ్యారంటే నిజంగా మీరు చాలా గ్రేట్ మేడం. నమస్తే. చూడండి మేడం, గుడ్ ఫుడ్ తో పాటు గుడ్ మ్యూజిక్ కావాలి. దిస్ ఇస్
a good music, but the person is different. Yeah. Sometimes the music is different, person is same. Same person may not do the same music may not be done with the same person. Yeah. Because person is not music, music is not person. So person always can't change the music can't change the person. So where is the point in talking about this person? Where is the point in asking about this music? వాట్ ఏమైంది ఎందుకు మ్యూజిక్ ఆపేశారు? సమయానికి మీరే వచ్చారు. మీరే చెప్పండి సార్. గుడ్ ఫుడ్ తో పాటు గుడ్ మ్యూజిక్ కావాలి కదా. కావాలి. Then that is a good music, but the person is different. Yeah. Sometimes the music is different, person is same. Same person may not do the same music may not be done with the same person. Because music is not person is not music. Because always music is music and person is person. Because music can't change the person can't change music. So అర్థమైనట్లేదురా, మళ్ళీ మొదటి నుంచి వద్దాం. వద్దు బాబు. గెట్ అవుట్. వర్కౌట్ అవ్వట్లేదురా, నువ్వు కూర్చొని మంచిగా. రాకపోతే లోన్ సీడీ ఉంది ఆన్ చేసుకో. ఎరా వర్కౌట్ అయిద్దా? ఆ హోటల్లో పూలే కాదు కాళ్ళు కూడా ఎట్టద్దన్నారు. ఇక్కడ ఏమవుద్దో ఏంటో. దిగా. గుడ్ మార్నింగ్ సార్, ఐఎమ్ బాలు బాలరాజ్, ఫ్లోరిస్ట్. ఏమా నేను బుజ్జి ఎల్పిస్ట్. కూర్చోండమ్మా. అయిపోయి కూర్చో. ఐఎమ్ పోచయ్య, జనరల్ మేనేజర్. వెరీ స్వీట్ నేమ్ సార్. ఏం సీట్ అమ్మా? నా పొద్దు సీటు వినడానికి ఏమన్నా బాగుందమ్మా? మా తాత ఈ పేరు పెట్టిపోయాడు, లేకపోతే నేనే వాడిని చెప్పేసి ఉండేవాడి. ఏంటమ్మా ఏ పని వచ్చారు? సార్ మేము సిటీలో చాలా ఫేమస్ బొకే ఇస్తున్నాం సార్. టూరిస్ట్ ఫ్లోరిస్ట్ సార్. సార్ మేము రకరకాల ప్రదేశాల నుంచి ఫ్లవర్స్ ఇంపోర్ట్ చేసుకుంటాం సార్. ఆఫ్రికా నుంచి యాంథూరియం ఇంపోర్ట్ చేసుకుంటాం సార్. న్యూజిలాండ్ నుంచి బ్లూబెల్స్ ఇంపోర్ట్ చేసుకుంటాం సార్. హాలండ్ నుంచి తులిప్స్ ఇంపోర్ట్ చేసుకుంటాం సార్. సార్ మీ రెస్టారెంట్ లో పెట్టుకోవడానికి రోసెస్, లాబీలో పెట్టుకోవడానికి లిల్లీస్, రూమ్ లో పెట్టుకోవడానికి మళ్ళీ సప్లై చేస్తాం సార్. సార్ ఒక్క అవకాశం ఇవ్వండి సార్ ప్లీజ్. మొత్తం మీ హోటల్ లుక్ అంతా మార్చేస్తాం సార్. మీకు ప్రమోషన్ వచ్చింది. కూర్చోండమ్మా, కాఫీ తాగుతూ మాట్లాడతాను. 3 కాఫీ. అయిపోయారు. పాపం చాలా మంచి మనిషి. ఎవరో చెవులో పువ్వు పెట్టారట. GM గా ఉండేవాడు, వెయిట్ తగ్గి వెయిట్ అయ్యాడు. నువ్వు వెళ్ళమ్మా. మనం వర్కౌట్ చేద్దామమ్మా. ఏమా నిన్నేనమ్మా, మనం వర్కౌట్ చేద్దామమ్మా. మీ ఫోన్ నెంబర్ ఇచ్చారండి, నేను ఫోన్ చేస్తాను. ఏమా సరేనమ్మా. ఏమా సార్ ఏంటి సార్, మహారాజులో ఉండేవాళ్ళు మిమ్మల్ని ఇలా చూస్తుంటే నా గుండె తరుక్కుపోతుంది సార్. ఊరుకో, మనం ఏం చేస్తాం. ఏంటి సార్ ఇది? జరిగిందని చాలా బాధపడుతున్నాను సార్. కావాలంటే ఇంకా బాధపడతాను. ఏం బాధపడక్కర్లేదులేవా మీరు. సార్ ప్లీజ్ సార్, ఈ హోటల్ వాళ్ళతో మా గురించి చెప్పి మా జీవితాలు నాశనం చేయకండి సార్. కావాలంటే 5% కమిషన్. గిఫ్ట్ నాకు ఏమి పేదల పెన్నిది, నాయకులకే నాయకుడు, మా నాయుడమ్మ గారి దుబాయ్ యాత్ర విజయవంతం కావాలని మనసారా కోరుకుంటూ దాసన్న మరియు సోదరులు. నాయకుడు అంట నాయకుడు, వెధవ నాయకుడు, వీడొక నాయకుడు, వీడికి ఏమ్రా ఏ మార్కెట్ లో అందరికి మీసాలు పైకి లేస్తున్నాయంట. మా నాయుడమ్మ కిలా పిటిషన్లు పెడుతున్నారంట. నకరాలు చేస్తున్నారా? నకరాలు. గా కొండలరావు గాని పరిస్థితి ఏమైందో చూసిండ్రు కదరా. నలిపేస్తా బద్మషాయాలరా. ఈ సంది ఈ మహంకాళి మార్కెట్ లా ప్రతి షాప్ కి రోజుకి 200, గుడిసెకి 50 పెనాల్టీ కట్టాలి. ఇది నాయుడమ్మ ఆర్డర్. చల్ పోట్. మనిషి జీవితంలో ఒక్కసారే చస్తాడు. ఏంద్రా చూస్తున్నావు? పైసలై డబ్బులు లేవన్నా. కానీ భయపడేవాడు ప్రతిరోజు చస్తాడు. ఇలాంటి పిరికి వెధవల్ని కాపాడడానికి ఆ దేవుడు కూడా రాడు. మీ అందరికీ విముక్తి కావాలంటే ధైర్యం ఉన్న మనిషి రావాలి. ఒక మనిషి వచ్చాడు రోయ్.
అన్నా ఈ రోజు మస్తు పైసలు కలెక్షన్ అయినా ఆయిల్ షాప్ దాసనా అక్కడ ఎవడో వచ్చి కొత్తగా కుట్టు పెట్టాడన్నా. సర్వ విఘ్నోపశాంతే. ఓం శాంతి, ఓం శాంతి. ఎవరిని అడిగి పెట్టినవరా గీ దుకాణం? అన్న నేనెవరో ఎరికేనా? తెలుసన్నా, కానీ నేను ఈ షాప్ ఎవరి పేరు పెట్టాను తెలుసు. వాళ్ళు చొక్క పట్టుకోవన్నా. ఎవరి పేరుతో పెట్టినవరా? మంగం పేరన్నా. మంగమ్మ? ఎవరా మంగమ్మ? హ, మంగమ్మ. మంగమ్మ అమ్మ పేరన్నా. దాసా నా సాగు రాలేదని రాసి చచ్చినాడా? అట్లా చూస్తున్నావేందిరా? అమ్మా అమ్మా రేయ్, మా అమ్మ నీకెట్లా తెలుసురా? అన్నా అమ్మ గురించే కదన్నా, నాకు నీ గురించి కూడా తెలుసన్నా. నువ్వు 12 సంవత్సరాల వయసు అప్పుడు విజయవాడ నుండి పారిపోయి హైదరాబాద్ వచ్చావు. ఇక్కడ దోమలు కూడా విజయ్ దగ్గర 4 సంవత్సరాల నుండి దోపిడీ కేసులు ఇరుకొని బాంబే పారిపోయావు. అక్కడ బోర్వల్లి కాసిం పహల్వాన్ దగ్గర 10 సంవత్సరాలు స్మగ్లింగ్ వ్యాపారం చేశావు. అంతర్గత ముఠాకక్ష నుండి బయటపడడానికి హైదరాబాద్ వచ్చావు. గత 4 సంవత్సరాలుగా నాయుడమ్మ దగ్గర ఉన్నావు. అంతే కదన్నా? నిన్న ఆదర్శంగా తీసుకుని నేను కూడా ఎంత వాడిని కావాలని చెప్పి నేను కూడా ఊరి నుండి పారిపోయి వచ్చేసాను. మాది కూడా విజయవాడ అన్న. ఆ లబ్బిపేట దగ్గర మన ఇల్లు ఉంది కదన్నా, దాన్ని ఎదురుగానన్నా మన ఇల్లు. అమ్మ కూడా నాకు చాలా బాగా తెలుసానా. ఒకరోజు అమ్మ నేను మన ఇంటి ముందు నుంచి వెళ్తుంటే వారు ఎదవాయిలా రా అంటే అమ్మా అన్నాను. 2000 రూపాయలు చేతిలో పెట్టి నాకు ఇలా కనిపించు పని లేకుండా నువ్వు ఊరెళ్ళి నువ్వు నా కొడుకు అంత గొప్పవాడు కా అంటే ఇలా వచ్చేసానన్నా. అలాంటి అమ్మ ఈరోజు రేయ్, గింత మంది ఉన్నారు, మీలో ఒక్కరైనా షాప్ కి మా అమ్మ పేరు పెట్టుకున్నారా? దా తమ్ముడు. తమ్మి అన్న నీ పేరేంది? బాలరాజు అన్న. ఆ, బాలరాజు నా తమ్ముడు. తమ్మి అన్న. నువ్వు షాప్ పెట్టుకో. అలాగే అన్నా. ఆ, అమ్మ పేరు మీద షాప్ పెట్టాను, కనీసం బోని చేయకుండా వెళ్ళిపోతున్నాయంటన్నా. యాద్ మరిచినా. అరే ఆ పోలారం ఎంతరా? మాల్దే ఉందన్నా, నీ లెవెల్ తగ్గ బోని చేయన్నా. నా లెవెల్కి తగ్గ పోనీ. ఆ పైసలు మొత్తం ఇచ్చారా? అన్నా ఇచ్చారా? అన్నా అన్నా, అన్నా, ఆ, ఆ. పండగ చేసుకోండి.